5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తుని వేగవంతం చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వేణుగోపాల్ వీళ్ళందరూ, జైరాం రమేష్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా సమాచారం. అయితే రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కీలకంగా త్వరితగతిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీని పూర్తి చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను డిసెంబర్లోనే పూర్తి చేయాలని ఆలోచన చేస్తాం. జనవరి కల్లా అభ్యర్థుల సంబంధించినటువంటి ప్రకటన చేసేస్తే ముందస్తుగా ఎన్నికల ప్రక్రియలోకి వెళ్ళవచ్చు అనేటువంటిది. అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పక్షాలతో కలిసి ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద 5 సభ్యులతో ఒక కమిటీ కూడా కాంగ్రెస్ పార్టీలో వేశారు. దీంతో పాటుగా భారత్ జోడో యాత్ర 2వ ఫేజ్ రాహుల్ గాంధీ ప్రారంభించేటువంటి విధంగా ఎన్నికల లోపే, అంటే లోక్సభ ఎన్నికల లోపు భారత్ జోడో యాత్రని 2వ ఫేజ్ ప్రారంభించి చేస్తే బాగుంటుంది అనేటువంటిది సిడబ్ల్యూసి తీర్మానం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి కూడా ప్రతిపాదన చేసింది సిడబ్ల్యూసి. రాహుల్ గాంధీ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఈ కీలకమైనటువంటి 3 రాష్ట్రాల్లో ఓటమి మాకు గుణపాఠాలు నేర్పిందని మల్లికార్జున్ ఖర్గే ఈ సందర్భంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఓడిపోయాం, ఏమిటి, మిగతా మిత్రపక్షాలతో కలుపుకొని వెళ్ళటం వల్ల అలాంటి ఆ అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించుకొని రానున్నటువంటి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అయితే ఒక 160 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది. లోక్సభకు సంబంధించి ఒక 50-60 సీట్లలో మిత్రుడు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి మిత్రుల సపోర్ట్తో కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేస్తారు. ఆ విధంగా 250 సీట్ల వరకు పోటీ చేసేదానికి, 260 సీట్ల వరకు పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. మిగతా మొత్తం 28 పక్షాలు ఉన్నాయి ఇండియా కూటమిలో. వీళ్ళందరూ కలిసి బీజేపీని ఎదుర్కొనేటువంటి విధంగా బలంగా ఒక 400 సీట్లలో బలమైనటువంటి అభ్యర్థుల్ని రంగంలోకి దించాలనేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. ఈ 400 సీట్లలో గిన ఆయా ప్రాంతాల్లో బలంగా ఉండేటువంటి పార్టీలకి మిగతా పార్టీలు గిన వాళ్ళ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గెలుపుకు అవకాశం ఉంటుంది. బీజేపీని ఓడించవచ్చు, ఎన్డీఏని ఓడించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. అయితే 3 రాష్ట్రాలు గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఏ, బీజేపీ మంచి ఉత్సాహంలో ఉంది. దీంతో రామ మందిరానికి సంబంధించినటువంటి విగ్రహ శంకుస్థాపన, గుడికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ జనవరిలో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. బహుశా ఈ నెల డిసెంబర్ 30వ తేదీన నరేంద్ర మోడీ కూడా అయోధ్యలో బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. అక్కడ విమానాశ్రయము, అదేవిధంగా అక్కడ కొత్త రైల్వే స్టేషను ప్రారంభించటము, ఇవన్నిటినీ రేపు ఎన్నికలకు అయోధ్య ఓట్లు తెచ్చిపెడుతుంది అనేటువంటి దాంట్లో, రామ మందిరం ఓట్లు తెచ్చిపెడుతుంది అనేటువంటి దాంట్లో బీజేపీ ఉంది. ఎట్లయినా సరే బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్డీఏ ఓటమికి ప్రయత్నం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళ వేగంగా కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తారు.